ఈసారి మాత్రం నువ్వు చేస్తూ ఉంటే నేను చూద్దామని ఫిక్స్ అయిపోయాను. అయ్యో మీరు టయర్డ్ అయి ఉంటారు, ఎందుకు మీరు లోపలికి వెళ్ళండి, నేను తీసుకొస్తాను. లేదు లేదు లేదు, నేను చూస్తూ ఉంటే ఆ టైర్నెస్ పోతుంది. పద, కమాన్ అమృత, కమాన్. నువ్వు చెయ్యి, నువ్వు చేయడం నేను చూడాలి. నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి, నువ్వు చేయడం నేను చూడాలి. ప్లీజ్ చెయ్యి, చెయ్యి. ఇలా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయానంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? చెయ్యి అమృత, లేట్ ఎందుకు? చేస్తున్నా. లాస్ట్ టైం ఏదో పిండి అన్నాడు, శనగపిండ. ఏమైంది? చీకటి అంటే భయం. ఏం భయపడకలే, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా. వెళ్దాం పద. అంత చలి పెడుతున్నప్పుడు దుప్పటి కప్పుకోవచ్చుగా. దుప్పట కప్పుకుంటే ఉడకపోస్తుంది, తీసేస్తే చలి పెడుతుంది. ఆ బ్యాచ్లో నేను ఒకదాన్ని. నేను నీ బ్యాచే, కానీ కొంచెం డిఫరెంట్. మాకు ఫ్యాన్ నుంచి గాలి రాక్కర్లేదు, కానీ ఫ్యాన్ సౌండ్ వస్తే చాలు నిద్ర వస్తుంది. అదేంటి, మీకు ఫ్యాన్ కావాలేమో కదా? పర్లేదు. అరే అక్కర్లే, పర్లేదన్నా కదా. నాకు కూడా పర్లేదు. అరే ఏంటి సాక్రిఫైసా? అంతొద్దు, ఏం అక్కర్లేదు. సరే, ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వద్దాం. 3లో పెడుతున్నా. టూలో కూడా పెట్టచ్చు, నాకు ఈ ఫ్యాన్ సౌండ్ చాలు. యు ఆర్ మై స్వీట్ హస్బెండ్. నాకెప్పటి నుంచో ఒక విష్, నాకు మంచి మగుడు రావాలని, వచ్చాకిలా దిష్టి తీయాలని. ఇంకేమున్నాయేంటి ఇలాంటి విషెస్? అలా ఏం లేవు. అంటే జనరల్గా పెళ్లి కాకముందు అమ్మాయిలకి అంటారు కదా, నీకేం చేయాలనిపించినా రేపు పొద్దున్న నీ మొగుడు వచ్చాక చేసుకోమని. సో అలా హస్బెండ్ వచ్చాక చేద్దామని ఆపేసినవి ఏమైనా ఉన్నాయా? అంటే హస్బెండ్తో కలిసి హారర్ మూవీ చూడాలని ఉంది. ఏంటి హర్రర్ మూవీనా? ఏమైంది? ఏం లేదు, అదే ఇందాక చీకటంటే భయం అన్నావు కదా, మరి హర్రర్ మూవీస్ ఎందుకా అని. ఏం భయపడకు, నేనున్నాను కదా అని మీరేగా చెప్పారు. అన్నానా? హా. నేనుంటాను సడిష్ణ కొడుకుని. ఇప్పుడు చూద్దామా? ఏంటి ఇప్పుడా? హా. అదే దెయ్యాలు తిరిగే టైంలో దెయ్యాల సినిమాలు ఏంటా అని కదా. ఇలాంటప్పుడు చూస్తేనే కదా మజా వచ్చేది. ఇప్పుడెందుకు, రేపు ప్లాన్ చేద్దాం కదా, కొంచెం ప్రిపేర్డ్గా ఉండాలి కదా. నిమ్మకాయలు చీపురు. ప్రిపేరా? ఏం ప్రిపరేషన్? అంటే బెస్ట్ హర్రర్ మూవీస్ ఏంటా అని, మంచి దెయ్యాల సినిమాలు ఏమైనా ఉంటే అవి పెన్ డ్రైవ్లోకి ఎక్కించి ప్రిపేర్డ్గా ఉండాలి కదా అని. సో రేపు చూద్దాం. లేదు, ఇప్పుడే చూద్దాం. ప్లీజ్ 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 ప్లీజ్. వస్తుంది.
నాదికి చూస్తావేంటి? మూవీ ఎట్టుందిగా, అటు చూడు. అన్నీ కావాలి దీనికి. వస్తుంది వస్తుందా? వస్తుంది వస్తుందా? వస్తుంది వస్తుందా? వస్తుందా? వస్తుందా చెప్పు. రాలేదు. దయ్యాలంటే భయమా? నాకు దెయ్యాలంటే భయం ఏంటి? నేను దెయ్యాల సినిమాలు చూడకుండా అసలు పడుకోని తెలుసా? నాకు చంద్రముఖి సినిమాలో జ్యోతిక గాలంటే ఎంత ఇష్టమో. నిజం. చూడు. వస్తుంది మీరంతలా భయపడతారని అస్సలు అనుకోలేదు. కానీ నేను అనుకున్నాను. మరి చెప్పాల్సిందిగా. అంటే నీ విష్ అన్నావు కదా. బేసికల్గా నేను 2 థింగ్స్కే భయపడతాను. ఒకటి దయ్యాలు, 2 అమ్మాయిలు. చాలా మంది అమ్మాయిలు ఉన్నట్టున్నారు కదా మరి పాస్ట్ హిస్టరీలో. అంత లేదమ్మా, పాస్ట్ హిస్టరీలు ఏం లేవు, అంత ఫాస్ట్ ఫుడ్ హిస్టరీలే. కరెక్ట్గా చెప్పాలంటే చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ నూడిల్స్, వెజ్ మంచూరియా ఈ 3 కలిపి తినేసే హిస్టరీ మంది. నిజం చెప్పండి, మీకు లవ్ స్టోరీసే లేవా? ఎవరైనా స్టోరీలు, లవ్ రీల్స్ పంపిస్తే చూసి బ్లష్ అవడమే తప్ప మనకంత సీన్ లేదు. పోనీ అవైనా చూసి మురిసిపోదాం అనుకుంటే ఛీ నవ్వుతున్నావా, సిగ్గులేదేంట్రా అని ఏముడో సినిమాలో సూర్య వచ్చేస్తాడు ఊరికినే. ఆ అమ్మాయిని చూడడం వరకైతే ఓకే, కానీ మాట్లాడాలంటేనే చిన్నప్పటి నుంచి చాలా భయం. అట్లీస్ట్ క్రషెస్ కూడా లేరా? క్రష్ అంటే 7th క్లాస్లో ఒక అమ్మాయి పైన ఉండేది. ఎప్పుడు చూడడమే కానీ మాట్లాడే ధైర్యం రాలేదు. కానీ అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది తనతో మాట్లాడుంటే బాగుండేది కదా అని. కానీ ఎప్పుడు ఛాన్సే రాలేదు. వచ్చుంటే ఏం మాట్లాడేవాడివో? ఏముంది, 4 పికప్ లైన్స్తో ఏదో ఒకటి మాట్లాడేవాడిని. ఓకే దెన్ ఇమాజిన్ నేనే అమ్మాయిని అనుకో, నీకు మాట్లాడే ఛాన్స్ వచ్చిందనుకో, ఏం మాట్లాడుతావు? నిజం చెప్పాలా? హా. మరి నువ్వు నవ్వకూడదు మరి. నవ్వనవన్. నువ్వేమైనా చాక్లెట్వా? ఎందుకంటే డైట్లో ఉన్నా కూడా ఇంతలా టెంప్ట్ చేస్తున్నావు. స్లేట్ని అంటారు పలక, నువ్వేనా చిలక. బాత్రూమ్ బాత్రూంలో ఉంటుంది బ్రష్, నువ్వేనా క్రష్. ఇదిగో ఇలా నవ్వుతావనే నేను చెప్పననేది. లేకపోతే ఏంటి మరి? ఇష్టమైన అమ్మాయితో మాట్లాడేటప్పుడు ఇలానేనా మాట్లాడేది? నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ ఐ బ్లింక్స్ కూడా తనకి డిస్ట్రాక్షన్ అనిపించకూడదు. అస్సలంటే అసలు మాటలే తడబడకూడదు. స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ వస్తున్నట్టుగా అనిపించాలి. నువ్వు చూసే చూపుల్లోనే అర్థమైపోవాలి తనంటే నీకు ఎంత ఇష్టమని. తన అటెన్షన్ మొత్తం నువ్వే గ్రాప్ చేసేయాలి. నిన్ను ఫస్ట్ టైం పెళ్లి చూపుల్లో చూసినప్పుడు నీ కళ్ళల్లో ఇన్నోసెన్స్ చూశాను. ఆ కళ్ళు, ఆ ఇన్నోసెన్స్ రెండూ తెగ నచ్చేసాయి. ఎంతలా అంటే నా డే ఎలా ఉన్నా పర్లేదు, ఎండ్ ఆఫ్ ది డే అవి చూస్తే చాలు అంతా సెట్ అయిపోద్ది అనిపించే అంతలాగా. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నప్పుడు నైస్ బ్లింక్ అయ్యాయా? నా మాటలు తడబడ్డాయా? అట్లీస్ట్ ఒక్క సెకండ్ అయినా డిస్ట్రాక్ట్ అయ్యావా? అయితే ఇదేనేమో అప్పుడు తన మీద కలిగిన ఫీలింగ్కి ఇప్పుడు నీ మీద కలిగిన ఫీలింగ్కి డిఫరెన్స్. బై ద వే, గుడ్ నైట్ టు యువర్ ఇన్నోసెంట్ ఐస్.
ఈసారి నా హార్ట్ నీతో ఏం కమ్యూనికేట్ చేస్తుంది? ఈవినింగ్ ఎర్లీగా వచ్చి వైఫ్ గారిని బయటకి తీసుకెళ్ళమని చెప్తుంది. అవునా? సరే అయితే తొందరగా వచ్చేస్తాను. బాయ్. బ్రో చాలా ఎమర్జెన్సీ. ఈ పెండింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసేవా? అది కాదు సార్. ఓయ్ పెళ్ళమ్స్, ఏంటి ఈరోజు డిన్నర్? కోపంగా ఉందేంటి? సారీ అంటే పాత పెండింగ్ వర్క్స్ అన్ని ఈరోజు కంప్లీట్ చేయమన్నారు. సో ఆ వర్క్ మోడ్లో పడి మర్చిపోయాను. అట్లీస్ట్ కాల్ చేసి ఉండాల్సిందిగా. చేశాను, లిఫ్ట్ చేయలేదు. చేసావా? ఓ షిట్. డిఎన్డి మోడ్లో ఉంది, అందుకే చూసుకోలేదు. కోపంలో ఎందుకు ఉంటున్నావు? సారీ చెప్పా కదా. కోపంలో కూడా బాగుంటావులే. ఓయ్ పొట్టి, సారీ చెప్పా కదా. సారీ 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 సారీ. ఒసే, నన్ను చిన్నప్పటి నుంచి ఎవరైనా పొట్టి పొట్టి అంటే ఎంత కోపం వచ్చేదే. కానీ ఇప్పుడు ఆయనే ఓయ్ పొట్టి అని పిలుస్తుంటే క్యూట్గా అనిపిస్తుంది. అనిపిస్తుంది. ఎంతైనా హస్బెండ్ కదా, ముందా కుకింగ్ నేర్చుకో. ఎన్ని రోజులని మీ మామ్ సేవ్ చేస్తారు? ఆయనకి ఛాయ్ అంటే ఇష్టం కదా. ఫస్ట్ ఛాయ్ పర్ఫెక్ట్గా నేర్చుకుందాం. యూట్యూబ్. హాయ్, అందరికీ నమస్తే. మసాలా టీ ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను. ఓకే, ఇక మొదలు పెట్టేద్దాం. అయ్యో, ఇంతేనా? పాలు పోస్తాం, అందులో సగం నీళ్లు పోస్తాం, టీ పౌడర్ వేస్తాం, షుగర్ వేస్తాం. అయ్యో, అంతేనా? ఇంత ఈజీ. మనకు అందదులే. పొంగలేదులే. చచ్చ. అయ్యో, అబ్బబ్బబ్బబ్బబ్బా, అద్భుతంగా కుదిరిందండి. నాకు మ్యారేజ్ లైఫ్ బేవత్సంగా నచ్చిందిరా. కొత్త కదా, అలానే ఉంటుందిలే. సింగిల్ గాడివి, నీకేం తెలుసురా? అబ్బా, ఎంతైనా సింగిల్ లైఫ్లోనే సుఖం ఉంటుందిరా. రే, మ్యారేజ్ లైఫ్లో ఒక మ్యాజిక్ ఉంటుందిరా. అది నీలాంటి సింగిల్ గాడికి తెలీదు. కావాలనే కదరా ఇందాకించి సింగిల్ అని తెప్పి పొడుస్తున్నావు. నాకు కూడా పెళ్ళి అవుతురా, ఏదో నీ ఒక్కడికే పెళ్ళం ఉన్నట్టు. అలా కాదురా, తిని వేరు. ఎక్స్ప్రెస్ చేస్తుందేమో అనిపిస్తుంది కానీ చేయదు. ఓపెన్ అవుతుందేమో అనిపిస్తుంది కానీ అవ్వదు. తను ఇప్పటిదాకా నాకు ఐ లవ్ యూ చెప్పలేదురా. కానీ తను చూసే చూపులో, తన నవ్వులో, తన కోపంలో, తన అలకలో, ప్రతి దాంట్లో ప్రేమ కనిపిస్తుందిరా. తను నాకు ఐ లవ్ యూ చెప్పకపోయినా తన ప్రతి ఎక్స్ప్రెషన్ నాకు ఐ లవ్ యూ అని సైలెంట్గా చెప్తున్నట్టే ఉంది. ఆ ఫీలే వేర్రా. అందుకే నేను ఒక డిసైడ్ అయ్యాను. ఏం డిసైడ్ అయ్యో? అది నీకు తవా చెప్తా గానీ నాకు ఇప్పుడు అర్జెంట్గా 10 lakhs లోన్ కావాలరా. 10 లక్షలా?
అయినా నువ్వు లోన్ తీసుకోవడం ఏంటి? ఎప్పుడు అప్పు కూడా చేయవు కదా. అయినా నువ్వు దాచింది 5 లక్షల దాకా ఉంది కదరా. అరే నీకు అదంతా తవా చెప్తారా? నువ్వైతే ముందు లోన్ సంగతి చూడు, సరేనా? అది పెద్ద మ్యాటర్ కాదు కానీ చెప్పు, అసలు లోన్ దేనికి? దిస్ ఇస్ వై ఐ లవ్ షార్ట్ గర్ల్స్. సరే సర్లేరా. ఫాదరు ఎరా ఆ గ్యాస్ మొద్దెత్తు. మీ ఎత్తు. వెయిట్ ఉంది డాడీ. రేయ్, ఆ, నా కోసం నీ ముద్దు ముచ్చట్లు ఎందుకు మానుకోవాలి? ఎంతసేపు నా అమ్మాయిని ఇంట్లో ఉంచుతాం? సరదాగా ఇద్దరు కలిసి హనుమూన్కి వెళ్ళండి. సంపాదించిన డబ్బులు ఏం చేసుకుంటావు? దాచుకుంటావా? వెళ్ళు. ఎంతసేపు నా అమ్మాయిని ఇంట్లో ఉంచుతాం? అయినా నువ్వు దాచింది 5 లక్షల దాకా ఉంది కదరా. సరదాగా ఇద్దరు కలిసి హనుమూన్కి వెళ్ళండి. 10 లక్షలా? అయినా నువ్వు లోన్ తీసుకోవడం ఏంటి? ఎప్పుడు అప్పు కూడా చేయవు కదా. దేని గురించి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, చెప్పు. నీకు హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలని ఉంది? సడన్ గా అలా అడిగారేంటి? అంటే మా అబ్బాయిలకి పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతాం. అలా మీ అమ్మాయిలకి కూడా ఉంటుందిగా పలానా ప్లేస్కి వెళ్ళాలని. మన పెళ్ళి కూడా పెద్ద గ్రాండ్ ఇయర్గా ఏం జరగలేదు. సో చెప్పు, హనీమూన్ మీద నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎక్స్పెక్టేషన్స్ అంటూ ఏం లేవు, బట్ మాకు ఉంటుంది కొత్త ప్లేసెస్కి వెళ్ళాలని. యా, అందుకే అడుగుతున్నా, ఎక్కడికి వెళ్ళాలని ఉంది? ముందు మీరు చెప్పండి, ఏం ఆలోచిస్తున్నారు? అంటే నాకు ఈ హనీమూన్ ఇవేవి పెద్ద క్యాలిక్యులేషన్స్ ఏవి లేవు. అండ్ ఐ హ్యావ్ సమ్ సేవింగ్స్. అండ్ రీసెంట్గా నేను లోన్ కూడా తీసుకోబోతున్నాను. అది ఎందుకో తవా చెప్తాను, తెలిస్తే నువ్వు పక్కా హ్యాపీ ఫీల్ అవుతావు. ఇవన్నీ నా మైండ్లో ఉండి ఈ హనీమూన్ అనే థాటే మర్చిపోయాను. ఇందాకలో మా నాన్నంటే నాకు స్ట్రైక్ అయింది. చెప్పు, నీకు హనీమూన్ ఎక్కడికి వెళ్ళాలని ఉంది? ప్యారిస్, స్విట్జర్లాండ్ లేదా బాలి? హలో సార్, ఆగుతారా? నాకేం అక్కడికి వెళ్ళాలని ఇక్కడికి వెళ్ళాలని లేదు. అంతొద్దు, చెప్పర్లేదు. సీరియస్లీ చెప్తున్నా. ఇప్పుడు మనం వెళ్ళాలనుకున్నా ఎస్టిమేషన్ బడ్జెట్ టు ప్యారిస్ ఫర్ 1 వీక్. ఫుడ్కి, ఫ్లైట్స్కి, హోటల్స్కి, గైడ్కి, అవుట్ఫిట్స్కి ఇలా వేసుకుంటే 6 lakhs అవుద్ది. ఇంకా లగ్జరీస్గా వెళ్ళాలంటే ఇంకా ఎక్కువ అవుద్ది. ఇదంతా వేస్ట్. అయినా ఓన్లీ మీ మనీతో వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. నేను ఏదో ఒకటి చేస్తా. ఐ డోంట్ నో ఏం చేస్తానని, కానీ ఐటీ జాబ్ మాత్రం చేయను. జాయిన్ అయిన 4 monthsకే మానేశాను. బట్ ఏదో ఒకటి చేయాలని ఉంది. అప్పుడు ప్లాన్ చేద్దాంలే ప్యారిస్. అలా ఏం వద్దు. మీరేం మాట్లాడకండి. అలా కాదు నుంచి. అరే, ఏం మాట్లాడొద్దని చెప్పానా? మీరేం డిసప్పాయింట్ అవ్వకండి.
మీ దగ్గర 4 days లీవ్స్ ఉంటే చెప్పండి. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంటది? బడ్జెట్ ఫ్రెండ్లీ హనీమూన్ ట్రిప్ 20,000లో ప్లాన్ చేద్దాం. మీది 10K, నాది 10K. ఇక్కడే హైదరాబాద్లో. ఏంటి హైదరాబాద్లోనా? నాకేం ప్లేసెస్ చూసాననేది ఇంపార్టెంట్ కాదు, ఎవరితో చూసాననేది ఇంపార్టెంట్. సో ఐ విల్ బీ హ్యాపీ. నాకు జస్ట్ మీరు 4 days టైం ఇవ్వండి. నేను బడ్జెట్ ఫ్రెండ్లీలో హోమ్లీ హనీమూన్ సెట్ చేస్తా. ఓకేనా? నీకు ఓకే అంటే నాకు కూడా ఓకే.